తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు కల్పిస్తుందని హామీ ఇచ్చింది. యాదాద్రి గుట్ట వద్ద రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించి ప్రారంభిస్తామన్నారు. కానీ 7.5 సంవత్సరాలు గడుస్తున్న అనాథ పిల్లలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. దేశం గర్వపడేలా అనాథ పిల్లల సంక్షేమానికి ఒక చట్టం తెస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అనాథ పిల్లలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు జగ్గారెడ్డి. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ప్రభుత్వమే ఆదుకుంటుంది అనే మాట చెబుతూ 2017లో జూన్ 23 తారీఖున మరి అనాథ పిల్లలను ప్రభుత్వమే ఆదుకుంటుంది అని ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటనలో అనాథ పిల్లలకు అంటే ప్రతి జిల్లాలో మనకున్న ఈ 33 జిల్లాలో అనాథ పిల్లల కోసము గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు కల్పిస్తుందని హామీ కూడా ఇవ్వడం జరిగింది. యాదాద్రి గుట్టలో ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ప్రభుత్వమే